హలో, ఈరోజైతే మైసూర్ పాక్ కోసం మనం ఈ గ్లాస్తో 1 గ్లాస్ శనగపిండి తీసుకున్నామండి. అండ్ ఇదే గ్లాస్తో 2 గ్లాసుల షుగర్ పడుతుంది దీనికి. సో 2 గ్లాసుల చక్కెరని మనం పాకం పట్టుకోవాలండి. తీగ పాకం వచ్చేంత వరకు పట్టుకుంటే చాలు. సో 2 గ్లాసుల షుగర్కి పాకం రావడానికి 1/2 గ్లాస్ వాటర్ పోస్తే కన్సిస్టెన్సీ సరిపోతుందండి. అదే ఇంకొక స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అదే గ్లాస్తో 2 గ్లాసుల ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేడి చేసుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. ఈ ఆయిల్ ఎంత వేడవ్వాలంటే అప్పడాలకి వేయించుకునేంత వేడైతే సరిపోతుందండి. ఈ మైసూర్ పాక్ రెసిపీలో ఏంటంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడైతే మనం తీగ పాకం అడుగంటకుండా అయితే మంచిగా పాకం వచ్చేటట్టు కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు మంటను సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండండి. ఇటు ఒకవైపు ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఒక లోతుగా ఉండే గిన్నె తీసుకోండి. దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ ఇలా బ్రష్తో కానీ చేయితో కానీ లేకపోతే స్పూన్తో కానీ గిన్నె చుట్టూరుగా అండ్ లోపల గిన్నెలో కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం మైసూర్ పాక్ మిశ్రమం అంతా దీంట్లో వేసిన తర్వాత మనం దీంట్లోనే మైసూర్ పాక్ని కట్ చేసుకుంటామండి. అందుకని అప్పుడు గిన్నెకి అతుక్కుపోకుండా ఉండాలని ఇప్పుడు మనమైతే నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని ఈ గిన్నెకి అప్లై చేసుకోవాలండి. అప్పుడు అతుక్కోకుండా మైసూర్ పాక్ మంచిగా వస్తుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు గిన్నెకి తీగపాకం అడుగంటకుండా మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంటను సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి ఫింగర్తో ఇలా చూసుకోండి. మీకు అతుక్కుంటున్నట్టు గమ్ముగా అనిపిస్తే పాకం రెడీ అయినట్టే. ఇప్పుడైతే ఆ శనగపిండిని ఈ పాకంలో వేసేస్తున్నామండి. మంచిగా మెల్లిగా కలుపుకోవాలండి. ఎంత మంచి కన్సిస్టెన్సీ వస్తే మైసూర్ పాక్ అంత గుల్లగా వస్తుంది, అంత స్వీట్ స్టైల్లో వస్తుంది. ఇలా ఉండలు రాకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా గుల్లగా స్వీట్గా మైసూర్ పాక్ అయితే చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, సేమ్ వీడియోలో చూపించినట్టే కలపండి. మీరు కూడా ఎక్కడైనా ఉండలు కనిపిస్తే ఫస్ట్ ఆ ఉండల్ని క్లియర్ చేస్తూ కలుపుకుంటూ వెళ్ళండి. ఇక్కడైతే మనకి కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అయినా పల్చగా అయినా కూడా మైసూర్ పాక్ టేస్ట్ అస్సలు బాగోదండి. అందుకని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోండి. చూస్తున్నారు కదా, మంటనైతే సిమ్లో పెట్టడం మర్చిపోవద్దండి. మంట సిమ్లోనే ఉండాలి. మనం ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ఆల్రెడీ వేడైపోయిందండి. ఇప్పుడు ఏం లేదు, ఆ శనగపిండి మిశ్రమంలోకి ఈ గరిటెతో ఆయిల్ పోస్తూ కలుపుకుంటూ ఉండాలండి. శనగపిండి మిశ్రమం అంతా కూడా ఆయిల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అలా ఆయిల్ అయిపోతున్న కొద్దీ మనం మళ్ళీ ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఆ తీగ పాకంలో అండ్ ఈ ఆయిల్లో ఆ శనగపిండి మిశ్రమం అంతా కూడా మంచిగా కలిసిపోయి మనకి మైసూర్ పాక్ అయితే చాలా టేస్టీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు ఈ గరిటెతో ఆయిల్ వేసుకోండి, ఇలా కలుపుకోండి. అండ్ ఆయిల్ అంతా అయిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ ఆయిల్ వేసుకోండి. మిగిలిన ఆయిల్ అంతా ఫైనల్గా మనం ఇందులో వేసేసామండి. ఇప్పుడైతే మనం నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అస్సలు డిస్టర్బ్ చేయకూడదండి. దీన్ని మనం రూమ్ టెంపరేచర్లోనే ఒక 1 to 2 minutes వదిలేయాలి. అలా అప్పుడు మంచిగా టెక్స్చర్ వస్తుంది. సేమ్ మైసూర్ పాక్ లానే వస్తుందండి. సేమ్ టు సేమ్ స్వీట్ స్టాప్లో ఎట్లయితే దొరుకుతుందో అదే టేస్ట్ ఉందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా 2 minutes తర్వాత అయితే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు ఇలా మైసూర్ పాక్ షేప్లో కట్ చేసుకోండి. టేస్ట్ అయితే అమేజింగ్ వచ్చింది. డెఫినెట్లీ మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. టేస్ట్ ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అండి. మైసూర్ పాక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్ యూ. హలో, ఈరోజు